నేచురల్ స్టార్ గా తెలుగునాట తిరుగులేని ఇమేజ్ని సాధించాడు నాని. విలక్షణమైన పాత్రలకు ప్రాణం పోస్తూ తన నట చాతుర్యాన్ని చాటుతున్నాడు. కమర్షియల్ హిట్ ఫ్లాప్లకు అతీతంగా అతని యాక్టింగ్ టాలెంట్ కి ప్రశంసలు లభిస్తున్నాయి. శ్యామ్ సింగరాయ్ చిత్రం టాక్ బాగున్నప్పటికీ కమర్షియల్ గా ఆ రేంజ్ లో దూసుకుపోలేదు. అంటే సుందరానికి మూవీ ఎంటర్టైన్ చేసింది గాని కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. అయినప్పటికీ నాని మార్కెట్ కి ఢోకా లేదు. అందుకే ధైర్యం చేసి ఈసారి ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. అందుకు తగ్గట్టుగా దసరా అనే టైటిల్ తో ముందుకొస్తున్నాడు. 50 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం మంచి డీల్స్ ని సొంతం చేసుకుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఓటీటీ రైట్స్ ద్వారా దసరా చిత్రం 30 కోట్లు దక్కించుకుందట. పాన్ ఇండియా చిత్రం కాబట్టి మిగతా భాషల్లో రైట్స్ గా 10 కోట్లని పొందిందని టాక్. శాటిలైట్ రైట్స్ గా 20 కోట్లు వచ్చాయని టాక్. ఇలా నాన్ థియేట్రికల్ రైట్స్ 60 కోట్లు రాబట్టింది దసరా. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ 40 కోట్లు రావచ్చని అంచనా. మొత్తానికి 100 కోట్ల బిజినెస్ ని దక్కించుకున్న దసరా చిత్రం నాని మార్కెట్ సత్తాని రుజువు చేసింది. పక్కా ఊరమాస్ క్యారెక్టర్లో వెండితెరపై నాని ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడో చూడాలి మరి.